హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే రుచితో చాలా సింపుల్గా అండ్ ఈజీగా టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. వేడివేడి రైస్లో వేసుకొని తింటే కూడా అద్దిరిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అబ్బా, మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ 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 సపోర్ట్ మీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ టమాటా కర్రీ కోసం మనం ఇక్కడ 1/2 కేజీ వరకు దేశవాళీ టమాటాలు అండ్ 1 కప్పు వరకు మెంతికూర, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చిని తీసుకొని నీట్గా కడిగి కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇందులోనే 1 కప్పు వరకు మెంతి కూరను నీట్గా కడిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇందులో వేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిర్చి చక్కగా వేగాయి కదండి. పచ్చిమిర్చి ఇలా వేగాక ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా వేగే వరకు ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ మంచిగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులోకి కట్ చేసుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అసలు టమాటా పీసెస్లో ఎక్కడ కనిపించకుండా మంచిగా మగ్గించుకోవాలండి. మనం చూస్తే ఇది కర్రీ లేదా పచ్చడి అన్నట్టుగా ఉండాలి. చూడండి, మిశ్రమం మొత్తం ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొరియాండర్ అండ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి టమాటాలు అసలు టమాటా ఎక్కడ కనిపించకుండా మంచిగా మగ్గింది కదా. ఇలా కొరియాండర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే రుచితో సూపర్ సూపర్ టేస్టీ టమాటా కర్రీ రెడీ అండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకున్నారంటే నోరు మంచిగా లేకున్నా కానీ ఇలా కర్రీ చేసుకొని వేడివేడి రైస్లోకి వేసుకుంటే అద్దిరిపోతుంది. ఈ విధంగా కర్రీ చేసుకొని స్టోర్ చేసుకుంటే 2 రోజుల వరకు పాడవదండి. జ్వరం వచ్చినా కానీ నోటికి టేస్ట్ లేకున్నా కానీ ఈసారి ఇలా చేసి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.